హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో గుమగుమలాడే చారు కోసం చారు పొడి తయారీ విధానం అండ్ చారు ఎలా తయారు చేయాలి అనేది చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్. ముందుగా చారు పొడి తయారు చేసేటప్పుడు గుర్తుంచుకోండి, 6 పదార్థాలతో చారు పొడి తయారు చేస్తామని. అది బండ గుర్తు అనమాట. ఏదన్నా మనం మిస్ అయినా కానీ 6 కదా అని మనకు గుర్తొస్తుంది ఐటమ్. ఈ చారు పొడికి కావాల్సిన పదార్థాలు: ఎండుమిర్చి 20, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 గుప్పెడు కందిపప్పు, 2 వెల్లుల్లిపాయలు, 1 గుప్పెడు ధనియాలు అండ్ 5 రూపాయల ప్యాకెట్ మిరియాలు ఉంటుంది కదా, అదనమాట. అంతే. ఇప్పుడు నేను చెప్పిన ఐటమ్స్ అన్నీ కూడా మిక్సీలో వేసేసి ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. మెత్తగా గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ ఉండదు అనమాట. ఈ పొడి యూజ్ చేసుకొని చారు ఎలా పెడతామో చూద్దాం. ఇప్పుడు గుమగుమలాడే చారు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఆ చారు పొడిని యూజ్ చేసుకొని సింపుల్గా చారు పెట్టడం ఎంత ఈజీనో చూడండి మీరు కూడా. ముందుగా పాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేయాలి. కొంచెం ఆయిల్ వేడయ్యేదాకా వెయిట్ చేయాలన్నమాట. కొంచెం ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులన్నీ కూడా వేసుకోవాలి. పోపు దినుసులు అంటే సాయమినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలన్నమాట. చూడండి, పోపు దినుసులు అన్నీ వేసుకున్నాను కదా. తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత అవి వేగిన తర్వాత రెండు టమాటాలు యాడ్ చేసుకోవాలి. 2 టమాటాలు యాడ్ చేసాం కదా, అవి బాగా వేగిన తర్వాత జ్యూసీగా అవ్వాలన్నమాట. అవన్నీ కూడా ఆయిల్లో మిక్స్ అయిపోవాలి. అలా బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కొంచెం చింతపండు వేసుకోవాలన్నమాట. ఎంతంటే హాఫ్ నిమ్మకాయ అంత సైజులో వేసుకోవాలి చింతపండు. చింతపండు వేసిన తర్వాత ఆయిల్లో మగ్గనివ్వాలి. ఆయిల్లో మగ్గనిచ్చిన తర్వాత బాగా 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలన్నమాట. నేను ఎప్పుడైనా కానీ 1 గ్లాస్ వాటర్కి 1 టమాటానే వేస్తాను, ఇంకా అవి కొలతనమాట. చూడండి, బాగా వేగిపోయినాయి కదా టమాటాలు కూడా, బాగా ఆయిల్లో మగ్గినాయి అనమాట. ఈ చారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఒక్క చారుతోనే అన్నం తినాలనిపించింది అనమాట, అంత టేస్టీగా ఉంటుంది ఈ పొడి వేసుకొని చారు పెట్టుకుంటే. ఇక్కడ నేను 2 టమాటాలు యూజ్ చేశాను కాబట్టి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకున్నాను అనమాట. పోసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. చూడండి, సాల్ట్ కూడా వేసుకున్నాను కదా, అలా వదిలేసేయాలన్నమాట. ఇప్పుడు ఈ వాటర్ ఏంటంటే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసాం కదా, 1.5 గ్లాస్ వాటర్ అయ్యే వరకు సిమ్లో పెట్టుకొని మరగనివ్వాలి. ఒక 2 to 3 మినిట్స్ అయితే ఇలా మరుగుతాయి కదా. చారు బాగా తెరలాలి అనమాట. ఎంత చారు తెరిలితే అంత టేస్టీగా ఉంటాయి చారు. కొంచెం సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకున్న తర్వాత ఈ పొడి వేసుకోవాలన్నమాట. నేను ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నానో ఆ పొడి చారులో యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ ఆఫ్ వాటర్కి నేను 1.5 టేబుల్ స్పూన్ పొడిని యూజ్ చేస్తాను. ఎందుకంటే పొద్దుగూకులు కారం సరిపోయిందా లేదా అని నేను అన్నీ కూడా మొత్తం మెజర్మెంట్స్ పెట్టుకుంటాను అనమాట. అందుకని నాకు ఈజీ అయిపోతుంది వంట. ఇక్కడ నేను 1 గ్లాస్ ఆఫ్ వాటర్కి 1.5 టేబుల్ స్పూన్ పొడి యూజ్ చేశాను కాబట్టి, సో నేను ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసాను కాబట్టి 3 టేబుల్ స్పూన్ ఆఫ్ పొడి యూజ్ చేశాను. చాలా స్పైసీగా టేస్టీగా ఉంటుంది, గుమ్మలాడతా. అలా చూడండి ఎంత బాగా తెల్లుతున్నాయో. అలా ఒక 5 to 10 మినిట్స్ వరకు తెల్లనివ్వాలి. చారు ఎంత తెల్లితే అంత టేస్ట్ వస్తుంది అనమాట. వాసన అయితే అద్దరిపోతుంది. ఆ వాసనకి మనకి ఆకలి బల్లే వేస్తుంది అనమాట. చూసారు కదా ఎంత సింపుల్గా చారు పొడి తయారు చేసుకునేటప్పుడు. ఇంకెందుకు మనం బయట తెచ్చుకోవడం చెప్పండి. బయట తెచ్చుకున్నవి ఇంట్లో చేసినంత టేస్ట్ ఉండదు కదా. ఇదైతే సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చారు పొడి అండ్ చారు ఎలా ఉన్నాయి అనేది నాకు కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్